గెత్సెమనే ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత లేదంటే దాని యొక్క విలువ చాలా అమూల్యమైనటువంటిది. దీనికి ఒక మాటలు చెప్పడానికి వివరణ ఇవ్వలేమండి. దీనికి అంత లోతైనటువంటి ఒక ప్రార్థనను యేసు ప్రభుల వారు గెత్సెమనేటువంటి తోటలో చేసి ఉన్నారు. ఇది వేదనతో కూడినటువంటి ప్రార్థన, సంఘర్షణతో కూడినటువంటి ప్రార్థన, నలిగిపోతూ చేసినటువంటి ప్రార్థన. నాకు సిలువలో ప్రభు పడుతున్న శ్రమ కంటే గెత్సెమనేటువంటి ప్రార్థన నేను చదువుతూ ఉన్నప్పుడు నా హృదయం చాలా కలవరం చెందుతుంది. చాలా బాధపడతాను నేను ఎప్పుడు చదివినప్పటికీ కూడా. ఎందుకో నాకు ఈ ప్రభు చేసిన ప్రార్థనను తలుచుకుంటూ ఉంటుంటే చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే ప్రభులు వారు ఈ ప్రార్థన చేస్తూ ఆయన పడిన వేదన మనందరం చాలాసార్లు ఈ వాక్యం గురించి చదివాం, విన్నాం వాక్యాలు. అయినప్పటికీ కూడా దీనిలో ఉన్నటువంటి విషయం అంటే దేవుడు పడినటువంటి బాధ, వేదన, సంఘర్షణ వివరించుట నాకే కాదు, అది ఎవరి తరం కూడా కాదు. ఎందుకనగా మరి ఇది 3 పత్రికలలో కూడా రాయబడినది. మత్తయి, మార్కు, లూకాలో 3 చోట్ల రాయబడింది. అయితే యోహాను దగ్గర మరి రాస్తూ ఒక మాట అంటారు ప్రభు. ఒకసారి ఆ మాటను చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం చదువుదామండి ఒక్కసారి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును. ఒక్కసారి ఇక్కడ ఆగుదామండి. అసలు ఈ మాట ప్రభులు వారు పలుకుతూ ఉంటున్నప్పుడు ఎంతగా ఆయన బాధపడి ఉంటారండి, ఎంతగా బాధపడి ఉంటారు. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. దేవాది దేవుడు ఏకసుతుడు పడు వేదనలు నా కొరకే. అంటే ఆ యొక్క గడియ సంభవిస్తూ ఉన్నప్పుడు, సమయం గడిచిపోతూ ఉన్నప్పుడు, ఆయన శిలువ మరణానికి అప్పగించుకోవడానికి, ఆయన శరీరమును, ఆయన ప్రాణాన్ని అప్పగించడానికి ఆసన్నమవుతూ ఉన్నప్పుడు అది ఆయన మనస్సులోనే అర్థమయ్యి పలికినటువంటి మాట. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. దేవుని బిడ్డలారా, మనకు ప్రాణం ఎప్పుడు కలవరపడుతుందండి? ఈ లోక సంబంధమైన వాటిలో చిగురుటాకు వలె వణికిపోతాం. మనం వణకొద్దని నేను అంటలేదు. ఈ లోక సంబంధమైనటువంటి మనం శ్రమను ఎదుర్కొంటూ ఉంటున్నప్పుడు వణికిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కలవరం పడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రకమైన కలవరము అది ఏమవుతుందంటే మరణానికి దారితీస్తుందని వాక్యం చెప్తూ ఉన్నది. సువార్తల్లో ప్రభువే చెప్పారు ఈ మాట. ఆత్మ సంబంధమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సుకు దారితీస్తుంది. మారు మనస్సు అంటే మనం మారు మనస్సు పొందుకొని బాప్టిజం తీసుకునేటువంటి మారు మనస్సు కాదు. అక్కడ ఆ సందర్భంలో ఆ మాటకు అర్థం ఏంటంటే మనలో మార్పు వచ్చేయాలి. దుఃఖము దేని గురించి రావాలంటే మనకి ప్రభు గురించి రావాలండి దుఃఖం. మన అపోస్తలులైనటువంటి పౌలు కానీ, ఆయన శిష్యులు కానీ, ఇంకా చాలామంది కూడా దాని గురించే వాళ్ళు ఏడ్చారు, మొరపెట్టుకున్నారు, వారి జీవితాలు సమర్పించుకొని బ్రతికారు. ఇక్కడ చూద్దాం, మరి మనందరి నిమిత్తము ప్రభు ఆ యొక్క గెత్సెమనే తోటలోకి వేళ క్రితము పలుకుతున్నటువంటి మాట ఏంటంటే నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును. అసలు ఎంత మాట అండి ఇది! నేనేమందునంటే దెర్ ఇస్ నో వర్డ్స్. కొన్నిసార్లు మాటలు ఉండవండి, ఇంకా మౌనమే ఉంటుంది. పీక్కి వెళ్ళిపోయినప్పుడు, పీక్ అంటే తారస్థాయికి వెళ్ళినప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును. తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఈ గడియ తటస్థించకుండా అంటే ఈ గడియ జరగకుండా, లేదంటే ఈ యొక్క కార్యము చేయకుండా నన్ను తప్పించు. ఏంటండి ఈ ప్రార్థన ఇది? అసలు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రభు ఈ యొక్క వాక్యము తండ్రితో మాట్లాడుతున్నారు. మనం ఒకటి విషయం అర్థం చేసుకోవాలండి. అసలు ప్రభువులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు?
ఎందుకు వచ్చారు? మనలందరినీ కూడా రక్షించడానికి. ఆయన ఈ యొక్క ప్రణాళిక అంతా కూడా పరలోకంలోనే నిర్ణయించబడింది. ఎక్కడ? పరలోకంలో నిర్ణయించబడింది ఒక ప్రణాళిక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ లోకము గురించి, లోకంలో ఉన్నటువంటి మనందరూ చూస్తూ ఉన్నప్పుడు మనమందరం మన కేర్ ఆఫ్ అడ్రస్ నరకానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటే వీళ్ళ పాపముల నిమిత్తము ఎలా పరిహరించబడాలి, లేదంటే ఒక్కళ్ళు కూడా పరలోకానికి రారు. అక్కడే నిర్ణయం జరిగింది. అక్కడే తెలుసు ప్రభుకి ఇవన్నీ కూడా. తండ్రికి తెలుసు, కుమారుడికి తెలుసు, పరిశుద్ధాత్ముడికి కూడా తెలుసు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మార్లు దీని గురించి మాట్లాడారు శిష్యులతో. కానీ ఆ సమయంకి వచ్చేటప్పటికి ఆయన ఎదుర్కోబోయేటువంటి ఆ సంఘర్షణ, యాంగ్విష్ అంటారు ఇంగ్లీష్లో అండి. యాంగ్విష్ అంటే ఇంకా దానికి ఎన్నో అర్థాలు చెప్పేటువంటి విధముగా ఉంటుంది. ఆ స్థితి వచ్చేటప్పటికల్లా, ఆ పరిస్థితి వచ్చేటప్పటికల్లా నా ప్రాణము కలవరపడుతుంది. నేనేమందును? తండ్రి నీ చిత్తమైతే ఇది తప్పించు. మళ్ళా వెంటనే ప్రభులు వారు ఆయనంతటికి ఆయనే సర్దుకొని పలికిన మాట ఏంటండి? అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. ప్రభులు వారు ఆయనంతటికి ఆయనే. మీరు ఎప్పుడన్నా మీతో మీరు మాట్లాడుకున్నారండి? ఎప్పుడన్నా మనలో మనం మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుకోవాలంటే, ఇది తప్పు కదా అంటే ఏదన్నా మనం చేస్తున్నప్పుడు నేను కూడా అలాగే అనుకుంటా, ఇది దేవుని దృష్టికి వ్యతిరేకమైంది కదా, నన్ను సరిచే ప్రభువా, పొరపాటును కూడా నేను ఏది కూడా చేయకుండా ఉండేటట్లు అని చెప్పి వెంటనే తర్వాత ప్రార్థన చేస్తాం ప్రభుకి. ఇక్కడ కూడా చూడండి, తండ్రితో, ఇక్కడ ఈ సందర్భం తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట, నన్ను తప్పించు. ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఆయన చింతాక్రాంతుడై గెస్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన. పాపిని నాకై విజ్ఞాపన చేసేటువంటి ధ్వని వినపడుతుంది. మనం ఇది జ్ఞాపకం చేసుకోకపోతే అసలు ఎలాగండి? కనుక దేవుడు పడిన వేదన మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? మళ్ళీ ఇంకోసారి మనం పాపం చేయం. నా గురించే కదా దేవుడు ఈ రీతిగా బాధపడ్డాడని మనం అనుకుంటుంటే, మనం ఎప్పుడు మనం శ్రమలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు సిలువను ఒక్కసారి మీరు చూసుకోండి. ఆయన పడిన వేదన మనం జ్ఞాపకం చేసుకుంటే మనది పనికిరాదు అసలు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. అలాంటి ఆయనే భయంకరమైనటువంటి యాగని, భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించి చనిపోయారు మనందరి గురించి. మనం పుట్టిన దగ్గర నుంచి పాపమే, పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలోనే రోజులు గడిపేస్తున్నాం, సంవత్సరాలు గడిపేస్తున్నాం. అసలు ఆయన దానికి మనకి వ్యత్యాసం లేదు, అసలు పోల్చకూడదు. గమనించండి దేవుని బిడ్డలారా, ఆయన పడిన వేదన మనం జ్ఞాపకం చేసుకుంటే మన వేదన డిసప్పీర్ అవుతుంది. అంటే దేవుడు ఆ సమయానికి వెళ్ళేటువంటి పరిస్థితులలో కూడా, అంటే ఆయనకు తెలుసు నేను ఇదంతా చేయాలని తెలుసు, కానీ ఆ సమయం వచ్చేటప్పటికెల్లా ఆయనే తీసుకోలేకపోయారు. బైబిల్ గ్రంథంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి, భక్తులు చేసిన ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ప్రభులు వారు చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి. బాప్టిజానికి ముందు ఆయన ప్రార్థన చేశారు, శిష్యులను ఎంటుకొనకు ముందు ఆయన ప్రార్థన చేశారు, 5 రొట్టెలను 2 చేపలను ఆయన పంచుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేశారు. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కానీ ఈ గెస్సెమనేటువంటి ప్రార్థన ఒక ప్రత్యేకమైనది దేవుని బిడ్డలారా. చెప్తున్నాను కదా, దీన్ని వివరించుట అసలు ఎవరి తరము కూడా కాదు. ఒకసారి మత్తయి సువార్త 6:36 వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను
వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటను. చింత అంటే ఏంటండి? చింత అనేది కంటిన్యూస్గా ఉండేది చింత. అందుకనే చింత పడితే చితికి చేరుస్తుంది అని అంటారు. చింత పడాల్సిన పని లేదు. చింత పడినా మనము దాని గురించి ఏమీ సాధించుకోలేము. అయితే చింతాక్రాంతుడై ఉండటం మొదలుపెట్టాను. తర్వాత అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని. చూడండి, ఇక్కడ ప్రభులు వారు దాదాపు అసలు ఆయన ఆ యొక్క గ్రిప్లోంచి జారిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసిన తర్వాత శిష్యులతో అంటున్నారు, నా గురించి ప్రార్థన చేయండి అని. అసలు ఎంతటి మాట అండి! దేవాది దేవుడు ఏకసుతుడు పడు వేదనలు నా కొరకే. దేవాది దేవుడు ఏకసుతుడు, ఆయన ప్రియ కుమారుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు. సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడుండి సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆది సంభూతుడు. శిష్యుల సహాయాన్ని అడుగుతున్నారు. నాతో కూడా మెలకుగా ఉండి వారితో చెప్పి మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, సాధ్యమైతే ఏమన్నా కుదిరితే తొలగించి గిన్నెని. గిన్నె అంటే ఏంటి? ఎందుకు గిన్నె అని అన్నారు? ఎప్పుడో పరలోకములో నిర్ణయం అయినది. మనుష్యులందరి యొక్క పాపములు ఒక ద్రవ రూపములో మార్చి ఆ గిన్నెలో పోసి కుమారుడైనటువంటి యేసయ్య అది తాగాలి. ఇక్కడ అప్లై చేసుకోమని లేదు, బాడీకి నెత్తి మీద పోసుకోమని లేదు, తాగాలి. అంటే ఏంటి? ఎందుకు తాగాలి? దాని యొక్క అర్థం ఏంటి? దాని యొక్క సాదృశ్యం ఏంటి? తాగడం అంటే ఏంటంటే అతని శరీరములో, ప్రభులు వారి యొక్క శరీరములో అది కలిసిపోయేవాలి, ఇమిడిపోయి అది రక్తములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రక్తాన్ని బాధతో మళ్ళా బయటకు తీయాలి. ప్రభులు వారు మనందరి పాపములు, మనిషి అన్న ప్రతివాడు అందరి పాపములు ఒక ద్రవ రూపములో మార్చబడి ఆ గిన్నెలోనికి పోయబడితే ఆ గిన్నె ఆయన తాగాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చెమట కారుతూ ఉన్నది. ఆ చెమట రక్త బిందువుల వలె. ఇది లూకా రాస్తాడండి. అంత బాగా ఎందుకు రాస్తాడంటే, లూకా మెడికల్ డాక్టర్. ఇక్కడ ప్రభులు వారికి స్వేద గ్రంథులలోంచి రక్తం వచ్చింది. స్వేద గ్రంథులు అంటే చెమట వచ్చేటువంటి ఉంటాయి కదా హోల్స్, దానిలో నుంచి రక్తం వచ్చినది ప్రభుల వారికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. చింతాక్రాంతుడై తట్టుకోలేని స్థితిలో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, నీ చిత్తమైతే నిన్ను తొలగించు. అంతేకాదు శిష్యుల యొక్క సహాయం కోరుతూ ఉన్నాడు. ఇక్కడ లూకా కూడా ఒక్కసారి చూద్దామండి, ఎందుకంటే లూకాలో కూడా చక్కని వివరణ 22వ అధ్యాయం 39 నుంచి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ రెండు మాటలకి బహుశా ఒక కొంచెం గ్యాప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, నా అండర్స్టాండింగ్. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించి, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది నేను భరించలేకపోతూ ఉన్నాను, ఇది నేను తీసుకోలేకపోతూ ఉన్నాను. శిష్యుల సహాయాన్ని అడిగారు. అక్కడ శిష్యులేమో జోగుతూ ఉన్నారు. అర్థం చేసుకోవాలి శిష్యులు. అసలు అంతకుముందు ఆయన ఎన్నోసార్లు శిష్యుల ముందు కూడా ఆయన శిలువ మరణాన్ని ఏ విధముగా అనుభవించబోతూ ఉన్నాడో
ఎలా ఆయన పాతిపెట్టబడతాడో, ఎలా తిరిగి లేస్తాడో చాలాసార్లు చెప్పారు, కానీ లైట్ తీసుకున్నారు ఆ మాటలను శిష్యులు. ఎందుకంటే ఈ దేవాలయమును పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతాను అన్నాడు. ఇదేంటంటే ఆయన మరణం గురించి చెప్పబడినటువంటి మాట అది. శిష్యులు కూడా సహాయం అక్కడ కోరల, కనీసం ఆయన ఓదార్చల. అయితే మళ్ళా గ్యాప్ వచ్చి ఉంటుంది, బహుశా గ్యాప్ పెట్టి ఉండుంటారు. నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని చెప్పిన తర్వాత ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్టం, నీ చిత్తం సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చూసారండి, ఇక్కడ తండ్రి ప్రార్థన వింటూ ఉన్నాడు పరలోకము నుండి. తండ్రి పరలోకము నుండి తన కుమారుని యొక్క ప్రార్థన వింటూ దూతను పంపించాడు యేసయ్యను బలపరచమని. ఇక్కడ ఏంటంటేనండి, అంటే నా అండర్స్టాండింగ్ చెప్తున్నాను మళ్ళా, ప్రభులు వారు ఆయన ప్రార్థన తండ్రి ఆలకిస్తాడని అనుకున్నారు. ఎందుకంటే చాలా ప్రార్థనలు తండ్రి ఆలకించాడు ఈ లోకములో ఉన్నప్పుడు. ప్రతి స్వస్థత ఆయన ప్రార్థన చేశారు. అంటే కొన్ని రాయబడని, కొన్ని రాయబడలేదు. అక్కడ కంప్లీట్ సరెండర్ అవుతున్నట్లుగా కంప్లీట్గా మనం అనేక మార్లు చూస్తాం. ఈ ప్రార్థన కూడా ఎంత బాధపడుతున్నాను, తన ఏకైక కుమారుడు కదా, తన ప్రియ కుమారుడని ఆయనే అన్నారు కదా, ఈ ప్రార్థన ఆలకిస్తాడని యేసు ప్రభుల వారు అనుకున్నారు. కానీ ఎప్పుడు ఆ ప్రార్థన నెరవేర్చబడలేదు అని ఎక్కడ అర్థమైందంటే దూతను పంపించంగానే అర్థమైంది. అక్కడ దూత వచ్చి ఏం చేసింది, ఆయనను బలపరిచాను. ఎలా బలపరిచి ఉంటుందండి? మీరు ఈ విధంగా చదువుకుంటేనండి మీకు దేవుడు మనసు అర్థమైపోద్ది. ఎలా బలపరిచి ఉంటుంది చెప్పండి? మనం వెళ్తాం కదండి చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి, చాలామంది ధైర్యపరుస్తూ ఉంటాం. అలా బలపరిచి ఉంటుంది కదా. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రణాళిక కదా. ఇంకొంత ఓర్చుకుంటే లోకములో ఉన్నటువంటి నీ బిడ్డలైనటువంటి వారందరికీ రక్షణకు కారకుడవుతావు నువ్వు. అంతేకాదు, నీ బిడ్డలైనటువంటి వారు జీవించినంత కాలము నువ్వు కార్చిన రక్తము ద్వారా స్వస్థత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కార్చబోయేటువంటి రక్తము పరిశుద్ధమైనది కనుక ఓర్చుకోమని తండ్రి చెప్తూ ఉన్నారని. ఎందుకంటే ఇక్కడ శారీరకమైనటువంటి శ్రమ నేను అనుకోవడం 5%, మానసికమైన శ్రమ ఇక్కడ 95% కనపడుతున్నది. బలపరిచింది. బలపరచంగా నేను ఇందాక చెప్పాను కదా, ప్రార్థన తండ్రి ఆలకించట్లేదని ప్రభులు వారికి ఎలా తెలిసిందంటే ఇక్కడ చూడండి, కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతృతగా. అర్థమైందండి? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? మరింత ఆతృత పడుతున్నాడు. మన తండ్రి, మన రక్షకుడు, మనల్ని కాపాడే దేవుడు, అనుక్షణం మనల్ని సంరక్షించేటువంటి దేవుడు, మన ప్రియుడైనటువంటి యేసయ్య మన నిమిత్తము మరింతగా ఆతృత పడుతూ వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. మరింతగా ఎందుకు ఆతృత పడ్డాడంటే నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎందుకంటే దేవదూతను పంపించి దేవదూతను బలపరచమని తండ్రి పంపించాడంటే నా ప్రార్థన ఆయన తోసిపుచ్చాడని మరింత ఆతృత పడి ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఇది చాలా రేర్గా మనుషులకు జరిగేటువంటి థింగ్ అండి. చెమటతో పాటు చెమట గ్రంథుల నుండి రక్తము బయటికి రావడం అనేటువంటిది చాలా రేరుగా, అంటే విపరీతమైనటువంటి బీపీ బాగా పెరిగిపోయినప్పుడు ఆ రక్త నాళాలు ప్రవహించుతున్నటువంటి రక్త నాళాలు శరీరములో అంతా కూడా చిట్లిపోయినాయండి. కనుక ఎక్కడెక్కడి నుంచి అయితే ఆయన చెమట కారుతుందో అక్కడ నుంచి రక్తము కారింది. ప్రభులు వారు యొక్క బాధ సిలువలో ప్రారంభం అవ్వలేదండి, గెస్సెమనే తోటలో ప్రారంభమైనది. ఆయన పడుతున్నటువంటి వేదన తర్వాత మీరు గమనించండి, చిన్న చిన్న మాటలే ఆయన పలికారు.
పిలాత్తో కానీ అక్కడ హేరోదు దగ్గర కానీ 4-5 చోట్ల తిప్పారంటండి ఆ యొక్క జడ్జిమెంట్ కోసం. ఎక్కడ కూడా ఎక్కువ మాట్లాడలా, ఎందుకంటే ఆయన కంప్లీట్గా డ్రైన్ అయిపోయి ఉన్నారు. కంప్లీట్గా డ్రైన్ అంటే ఇంకా ఏమాత్రము కూడా ఓపిక లేనటువంటి పరిస్థితులు వెళ్ళిపోయారు ఆయన. ఎందుకంటే చాలా రక్తం అక్కడే పోయిందండి. గెస్సెమనే తోటలోనే చాలా రక్తము పోయింది. స్వేద గ్రంథుల నుంచి రక్తము కారేటువంటి బాధ, మరణమగునంతగా బాధ, వేదనతో కూడినటువంటి బాధ. ఇంకేమున్నాయండి చెప్పడానికి మాటలు? ఇందాక వేసాను ప్రశ్న, ఇప్పుడు మళ్ళీ నేను వేస్తున్నాను. ఎందుకు ఎంత బాధపడాల్సి వచ్చింది దేవుడు? క్రోధముతో నింపబడినటువంటి పాత్ర ఆయన తాగబోతున్నాడు. క్రోధముతో నింపబడినటువంటి పాత్రను ఆయన తాగబోతూ ఉన్నాడు. ఎందుకెంత బాధ వచ్చింది ఆ గెస్సెమనే తోటలో? శిష్యులను సహాయం అడిగేటువంటి స్థితిలోనికి దిగజారిపోయారంటే దేవుడు, ఈ యొక్క గిన్నెని తొలగించు నాకు అనేటువంటి స్థితిలోనికి ఆయన జారిపోయారంటే, తండ్రికి ప్రార్థన చేస్తున్న ఆ తండ్రి ప్రార్థన ఆలకించక దూతను సహాయానికి పంపించినటువంటి పరిస్థితులను చూసి ఆయన తట్టుకోలేనటువంటి స్థితిలో ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? అక్కడ తండ్రికిని కుమారుడికి ఎడబాటు అక్కడ ప్రారంభమైందండి. గెస్సెమనే తోటలో కంప్లీట్గా వదిలేశాడు దేవుడు తండ్రి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంత బాధ వచ్చిందంటే ఆ బాధను తట్టుకోలేక కాదండి, తండ్రి యొక్క ఎడబాటును ఇక్కడ భరించలేకపోయాడు కుమారుడు. అందుకని అంత బాధపడ్డాడు. ఎందుకంటే అక్కడ తండ్రి ఆ యొక్క కుమారుణ్ణి విడిచిపెట్టకపోతే సిలువ ఎక్కలేరు ఆయన. తండ్రి కుమారునికి సహాయము వదిలిపెడితేనే ఆయన సిలువ ఎక్కడానికి సిద్ధపడతాడు. ఆయన మానవుడుగా దేవుడుగా 100% ఆయన మానవుడు, 100% దేవుడు. ఇక్కడ 100% దేవుడుగా గనక సిలువెక్కితే ఏమవుతుంది? తండ్రి గనక కుమారుణ్ణి ఆ క్షణంలో విడిచిపెట్టకపోతే ఆ కార్యం జరగదు. అందుకని విడిచిపెట్టాడు. అది కుమారుడైనటువంటి యేసయ్య తెలుసుకొని అంతగా ఆయన వేదన పడడానికి గల కారణం. అందుకని అది తట్టుకోలేక ఇంకా పీకులో వెళ్ళినప్పుడు ఆ యొక్క సిలువ మీద కూడా ఏమన్నారండి? నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడిచితివి. ఈ గెస్సెమనేటువంటి ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ మౌనముగా ఆ మాటనని ప్రార్థన చేశాడు ఆయన. సిలువలో బాహాటముగా పలికాడు ఆ మాట. అందువల్లనే ఆయనకు అంత బాధ కలిగింది. దేవుని బిడ్డలారా, బాధ కలిగింది. మనము ఈ యొక్క మార్కు సువార్తలో కూడా చూస్తే అదే విషయాలు మనకి ఇంకా రాయబడి ఉన్నాయి. మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుంచి కూడా చదువుదాం ఒకసారి. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును. విభ్రాంతి, మార్కు మంచి మాట రాశారు. విభ్రాంతి అంటే ఏంటి? డిప్రెషన్తో కూడినటువంటి ఒక ఆశ్చర్యం, విభ్రాంతి నొంది. ఈ యొక్క నేను రెఫరెన్సెస్ మీకు ఎందుకు చెప్తానంటే, దయతో ఈ 2 రోజులు ఈ యొక్క వాక్యాన్ని దయతో చదవండి. మీరు చదవండి. దేవుడు పడిన వేదన, దేవాది దేవుడు ఏకాసుతుడు పాడు వేదనలు నా కోరాకే, చూడుము గెస్సెమనే తోటలో నా ప్రియుడు పాపిన్నకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ఆ ధ్వని మనం వింటున్నామండి? మనం గమనిస్తున్నామా? మనం అర్థం చేసుకుంటున్నామా?
మై సోల్ ఈజ్ క్రష్డ్ విత్ గ్రీఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అండి. కొన్ని మాటలు ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. మై సోల్ అంటే నా ప్రాణము, నా హృదయము క్రష్డ్ అంటే క్రష్డ్ విత్ గ్రీఫ్ అంటే గ్రీఫ్ అంటే బాధ. క్రష్డ్ అంటే మీకు బాగా చెప్పాలంటే చెరుకు రసాన్ని చెరుకులు పెట్టి బాగా దాన్ని ఎంత నల్లగొట్టి పెడతా ఉంటారండి, ఆఖరికి ఇంత లావు చేస్తారు ఆ పిప్పిని. మడత పెట్టి దాన్ని మిషన్లో పెట్టి దానిలోంచి ఇంకా 2 చుక్కలు కారుతుందేమో అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్రష్డ్ అంటే అది అర్థం అండి. అంతగా ఆయన నలగొట్టబడ్డాడు. మై సోల్ ఈజ్ క్రష్డ్ విత్ గ్రీఫ్. ఇది మనం నిజముగా అర్థం చేసుకుంటే ఏ పాపము చేయడానికి మనం ఆలోచిస్తామండి. ఏదైనా పాపం చేయడానికి మనం ఆలోచిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన గురించి పడినటువంటి వేదన, దేవుడు మన గురించి పడినటువంటి ఈ కష్టము మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తండ్రి ఎడబాటును ఆయన తట్టుకొనలేక గెస్సెమనే ప్రార్థనలో ఆ ప్రార్థన అంతగా బాధపడడానికి గల కారణం. అంతేకాదండి, మనము ఆ మత్తయి సువార్తలో కూడా ఒకసారి చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనములో ఇక్కడ పులియని రొట్టెలటువంటి పండుగ వచ్చింది. పస్కా అంటే మనకు తెలుగులో సరిగ్గా రాలేదు, కానీ ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని ఉంటుంది. ఈ పస్కా పండుగను ఆచరించేటువంటి వారు, యూదులైనటువంటి వారు ఎందుకు ఆచరిస్తారనంటే, పాస్ ఓవర్ అని అంటే ఏంటంటే ఆ భయంకరమైనటువంటి దాసత్వమైనటువంటి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి విడుదలను పొందుకునేటువంటిది సాదృశ్యముగా ఆ యొక్క పస్కా పండుగను ఆచరిస్తారు. అయితే దాని తర్వాత మరి ఇక్కడ ప్రభు ఏమంటారంటే, నా కాలము సమీపమై ఉన్నది. చూడండి ఎక్కడి నుంచి ప్రారంభమైందో చూడండి ఆయన వేదన. ఆ తర్వాత కూడా ఆయన మరి ఆ రొట్టెను విరిచి, మనం ఒక్కసారి అర్థం చేసుకుందామండి. ఆయన ఆ యొక్క మేడ గదిలో పస్కాని పండుగను ఆచరిస్తూ ఆయన విరిచిన రొట్టె ఏమవ్వబోతూ ఉన్నదని ఆయనకు తెలుసు. ఆయన ఇచ్చినటువంటి ఆ ద్రాక్షరసము అది ఏమై ఉన్నదో ఆయనకు తెలుసు. కానీ శిష్యులు అనేటువంటి వారు సరైనటువంటి అర్థము చేసుకోలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఆ రొట్టెను విరిచి ఆయన ఏం చేశారండి, ఆ రొట్టెను విరిచి ఆయన శిష్యులకి ఇచ్చి, ఇది మీరు తీసుకొని తిండి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆ విరుస్తున్నప్పుడే ఆయన శరీరము ఎలా విరవబడుతున్నదో ఆయన సైకలాజికల్గా ఆయన ఫీల్ అయ్యారండి. సైకలాజికల్గా ఆయన ఫీల్ అయ్యారు. ఆ యొక్క ద్రాక్షరసము కూడా ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా ఆ రక్తాన్ని చిందించబోతూ ఉన్నాడు అనేటువంటిది ఆయన ఫీల్ అయ్యారు. సిలువ శ్రమలే అని అనుకుంటాం, కానీ సిలువకు ముందు ఇన్ని వ్యవహారాలు జరిగినాయి అక్కడ ప్రభువు యొక్క శరీరములో కానీ ఆయన హృదయంలో కానీ. అది అందరూ మన కొరకే. మనకు వినపడుతుందా అండి నిజముగా ఆయన చేసినటువంటి ప్రార్థన మనము అర్థము చేసుకోగలుగుతున్నామా? ఆయన ప్రార్థన ధ్వని మన చెవుల్లోకి వెళ్తుందా? ఆయన బాధను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? నిజముగా అర్థం చేసుకుంటే మనం ఏ పాపం చేయమండి, ఏ పాపం చేయం. మనం గెస్సెమనే తోటలో ఆయన పడినటువంటి వేదనను మనం జ్ఞాపకం చేసుకుందాం. అది నా కొరకే ప్రభువా, నా ప్రాణము మరణమంతమైనటువంటి దుఃఖములో ఉన్నది ప్రభువా, ఇది నా నిమిత్తమే, నేను చేసినటువంటి పాపమే, మానవాళి చేసినటువంటి పాపం అని మనం అర్థం చేసుకుందాం.